పిల్లలు నేను వచ్చేసా, మళ్ళీ కొత్త కొత్త కాన్సెప్ట్స్ తో వచ్చేసా. స్వాగతం. నేను మీ సాయి గ్రాండ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు కొన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం. దాంట్లో ముందుగా విష్ణుప్రియ తన బాడీ కౌంట్ తను చెప్పుకుందిరా. 5 is my body count. Again, truth. తన బాడీ కౌంట్ తాను చెప్పుకుంటే మీకెందుకురా? తన బాడీ కౌంట్ 5 అని చెప్పుకుందిరా. నీకు బాడీ కౌంట్ ఎంత? మనకు బాడీ కౌంట్ ఉందా? లేదు. మరియు ఎర్రిపూలు అందరూ వెళ్ళి అటెన్షన్ ఇస్తారు, న్యూస్ ఛానళ్లలో వేస్తారు ఆవిడని. ఏం ఉపయోగం ఉందిరా దేశానికి? న్యూస్ ఛానల్ వాళ్ళు మీరు న్యూస్లు నడుపుకోవాలి కానీ ఏం జరుగుతుంది చెప్పాలి కానీ ప్రతి ఒడు రీచ్ కోసం పడి ఏడుస్తారు. అమ్మాయిల సబ్స్క్రిప్షన్ గురించి న్యూస్ లో ఎవడరా చూసేది? ఎందుకురా న్యూస్ ఛానల్లో వేసిండ్రు? ఒక్కోసారి ఏమనిపిస్తుంది అంటే ఇండియాలో డెవలప్మెంట్ కావరా, అసలు బ్రెయిన్స్ తక్కువ అనిపిస్తుంది. మరి లేకపోతే ఏంట్రా, ముసలోడికి దసరా పండగ అన్నట్టు పిచ్చోళ్ళకి ఇవేం పండగలరా? రోజుకో ట్రెండ్, పనికిరాని చెత్తని ట్రెండింగ్ చేసి దొబ్బుతున్నారు. ఇది చూడు, ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. ఇతను రామ్ అని చెప్పి బిగ్ బాస్కి వెళ్ళిండు. ఈ అమ్మాయి 18 years కూడా ఉండవేమో, ఆవిడకి 17 ఉంటాయి మేబీ, ఇంటర్ సెకండ్ ఇయర్ ఏమో. వీళ్ళిద్దరు కలిసి ఏదో పాటకి డాన్స్ వేసుకుంటారు. దీనికి కమెంట్ ఒక్కడు ఏం పెడతారు తెలుసా? వీడు దీన్ని వేశాడు అని నా పందెం 1000 రూపాయలట. లిటరలీ చెప్తున్నా, ఆ పిల్ల కనుక నిన్ను సీరియస్ తీసుకుంది అనుకో, 10% అయినా సీరియస్ తీసుకుంది అనుకో, అయితే నువ్వు కాళ్ళు మొక్కి సారీ చెప్పాలి, లేదా 5 లక్షలు 15 లక్షలు నీ హోదాని బట్టి ఆవిడ డబ్బులు డిమాండ్ చేస్తే అంత కట్టాలి. ఆవిడ అనుకొని 50,000 నయ్యి కావు అని చెప్పి ఆవిడ స్ట్రిక్ట్ యాక్షన్ వీడి పైన తీసుకుంటే వీడికి అది తప్ప వేరే ఆప్షన్ ఉండదు. ఎట్లా పెడతావురా? ఒక పోక్సో వేయాలరా నీ మీద. ఆ పిల్ల పోక్సో వేసింది అనుకో, మళ్ళీ చచ్చిపోతాయి. లిటరలీ చెప్తున్నా, ఇట్లాంటి మైండ్ సెట్లు ఉంటాయి. వాళ్ళిద్దరు హెల్దీగా ఉంటారు పాపం. వాళ్ళకి ఎలాంటి నెగిటివిటీ లేదు ఇప్పటి వరకు. ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియాలో ఏదో రీల్ పోస్ట్ చేసుకుంటే జనాల మైండ్ చూడు ఎంత పొల్యూట్ అయిపోయింది. జనాల మైండ్ చూడు ఎంత నెగిటివ్ క్రియేషన్ లోకి వెళ్ళిపోతున్నాయి. జస్ట్ బికాస్ ఆఫ్ సోషల్ మీడియా. సోషల్ మీడియా డిస్ట్రాయ్ చేస్తుంది స్టూడెంట్స్. వాడు కమెంట్ ఓపెన్ చేస్తే అరే మీరు చెడ్డ వీడియోలకు కమెంట్లు పెడతారు, క్రింజ్ వీడియోలకు కమెంట్లు పెడతారు, మజా వస్తారా? కానీ మంచి వీడియోలకి, నెగిటివిటీ లేని వాళ్ళకి కూడా మీరు ఎందుకు ఇట్లాంటి కమెంట్లు పెడతారు? అది కూడా అట్లా అమ్మాయి పద్ధతిగా ఉంటుంది. ఆ అమ్మాయికి ఒక స్కిల్ ఉంది, డ్యాన్స్ చేస్తుంది. ఆ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ వెళ్ళి చూడు, ఒక్క వల్గర్ వీడియో ఉండదు, ఒక్క వల్గర్ వీడియో. ఆ అమ్మాయికి ఎట్లా పెట్టబుద్దైందిరా మీకు కమెంట్? బుర్రుందారా మీకు? ఏడుంతాయిరా మీ బుర్రలు? లిటరల్లీ నేనే గనక ఆ పిల్ల బావను అన్నను అయ్యి ఉంటే ఖచ్చితంగా వీడికి మెసేజ్ చేసి అయితే రివాల్వర్ పెడుతుండే, వీడికి ఫైట్ చేసే హోదా ఉంటే రివాల్వర్ పెడుతుండే, లేదు అంటే 15 లక్షలు డిమాండ్ చేస్తుంది. చావు దెబ్బ అంటే దాని అర్థం ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఈ సోషల్ మీడియా వల్ల జనాల బ్రెయిన్స్, స్టూడెంట్స్ బ్రెయిన్స్ ఎంత డిస్ట్రాక్ట్ అయిపోయాయి, ఎంత పొల్యూట్ అయిపోయాయి అంటే దాంట్లో చెత్త క్రింజు సొల్లు వీడియోలు చూసి 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 వాటికి బ్యాడ్ కమెంట్లు చదివి పెట్టి తిట్టుకొని మంచి వీడియోలకు కూడా అలానే రియాక్ట్ అవ్వడం, అలానే కమెంట్లు పెట్టడం స్టార్ట్ చేశారు. అంటే ఇక మంచిని పూర్తిగా చంపేశారని అర్థం, చెడుని చూసి చూసి కన్జ్యూమ్ చేసి. ఏం బతుకులరా బాబు. ఆఫ్టర్ సీతారాం డెత్ రేణుక మ్యారేజ్ చేసుకుంది తన బాయ్ ఫ్రెండ్ తో ఇన్ మార్చ్. సిగ్గులేని లిటరల్లీ ఈవిడ చేసిన ఘనకార్యం ఏం తెలుసా? ఒక మొగుడిని ఒక అబ్బాయిని పెళ్లి చేసుకొని పిల్లల్ని ఉన్నారనుకుంటా, 8 మందితో 8 మందితో సోషల్ మీడియాలో చాట్ చేసింది. వాడు మొగుడు ఆఫీస్కి వెళ్ళిన వెంటనే అదే పని. దాంట్లో వీడు మెయిన్. సో వాడు ఇదంతా తెలుసుకొని చూడలేక ఉరేసుకున్నాడు. దాని తర్వాత ఈవిడ 1% కూడా రిగ్రెట్ లేకుండా విత్ ఇన్ ఏ మంత్ ఇట్లా పెళ్లి చేసుకుంది. అరే ఇట్లాంటి అమ్మాయిలని ఏమనాలరా? దండం రా, దూత అండం తప్ప. అరే ఎట్లాంటి బ్రెయిన్స్ ఉన్నాయిరా ఇండియాలో? ఎట్లా ఆలోచిస్తారా మీరు? మతలబ్ డిప్రెషన్ ఆగాతా హై. అరే ఎందుకు ఈ ప్రపంచం ఇట్లుంది, దీంట్లో నేను ఎందుకు ఇట్లున్నా, నా చుట్టూ పీపుల్ ఇంత ఫేక్ ఎందుకు ఉన్నారు, నాకు ఎందుకు ఇట్లా జరుగుతున్నాయి థింగ్స్ అని. అరే మనిషిగా పుట్టద్దనే కోరుకుంటారా ప్రతి మనిషి పుట్టిన తర్వాత? అట్లున్నారా మనుషులు? ఏం మనుషులు రా నాయన అన్నట్టుంటది పరిస్థితి. ప్రతిసారి వారానికి 10 సార్లు అనుకుంటావు, అరే ఏం మనుషులు రా బాబు, అమ్మ ఏందిరా బాబు ఇది. ప్రతి కూడా ఆశతో చూపులు, కరువుతో చూపులు, ఆకలి చూపులు,
ఏందిరా చీని అమ్మ, నాకు ఇంట్రెస్ట్ లేదు, పోయింది. నీ అవ ఆది మానవుడి టైంలో 2 ఆకులు కట్టుకొని ఆకుల మధ్య చెట్ల మధ్య పుట్టల మధ్య ఆకలి కోసం చెట్టులు నరుక్కొని చెట్ల పండ్లను వీక్కొని జంతువులని వేటాడి కాల్చుకొని తినడం అక్కడే సమానత్వం ఉండేదేమోరా. ఆకులు అల్మలు కప్పుకొని తిరిగిన రోజులే బాగుండేవేమోరా అనిపిస్తుందిరా. రే నువ్వు నిన్ను కామంతో చూడమని లేదరా, జస్ట్ ఎక్స్ప్రెషన్ ఇవ్వమన్నారు. కామంతో ఎందుకు ఇస్తున్నావు ఎలావా చింపాంజీ ముఖం వేసుకొని? వర్షం కావరా నీ ఎక్స్ప్రెషన్, భూకంపం. తుప్పాసురా నువ్వు, ప్రభాస్ కాదు తుప్పాస్. అరే అంబారేసినవారా కింద పెదవికి, పుడేసినవా విమలేసినవా, గట్ల పెట్టినవి ఏందరా పిచ్చోడా? పెళ్లి కాని పెనివిటివి నువ్వు. పెళ్లి కాకుండా పెన్విట్ అంట, పెళ్లి కాకుండా మొగుడైందంట. పెళ్లి కాకుండా మొగుడు ఎట్లయితారా? నీకోసం ప్రాణాలిచ్చే పెళ్ళాన్ని నేను. అక్కడ ఎట్లయితారా? నీవు వాని మొగడు అని అనుకుంటే ఆనే పెళ్లి చేసుకో, తెగించైనా చేసుకో, ఏమైనా చేసి చేసుకో. అంతేగాని వేరేని పెళ్లి చేసుకొని పెళ్లి కాని పెనిమిటి నువ్వు అంటే ఆడే రిప్ రిప్. సుఖం కోసం ఈడు కావాలి, పిల్లల కోసం ఆడు కావాలి. ఎందుకంటే ఈయనకి పిల్లల్ని పోషించేది ఉండదు, మరి ఏముండదో మనకు తెలియదు. ఈడు వద్దంటారు, ఆడే కావాలంటారు. తల్లిదండ్రులు వద్దన్నారు, ఇన్ని అంటారు. అరే వద్దంటే ఎల్లు ఆంతోనే ఉండు, ఏమన్నా చేయి అంతే, అన్న వదిలేసాయి. అంతేగాని పెనివిటి నువ్వు ఎరుపు నువ్వు అంటే పాపం పెళ్లి చేసుకున్నాడు, ఏం చేయాలాడు? పోయి ఇక 10 మందిని ఆడ పాస్లో తగులుకొని రావాలి. ఇందుకే పాస్టులేషన్లు ఎక్కువ అవుతున్నాయి ఈ ఆడుల వల్లనే. అందుకే ఆడు కమెంట్ పెట్టాడు, ప్రాణం ఇచ్చే పిల్లమవుతావో ప్రాణం తీసే పిల్లమవుతావో అని. నీకోసం ప్రాణాలిచ్చే పెళ్ళాన్ని నేను. మరి ఆడు పెళ్లి చేసుకున్నాడు ఎవడు బాబు? పెళ్లి చేసుకున్నాడు ఎవడు? ఆడు నీకోసం ప్రాణం ఇస్తా అని పెట్టుకున్నాడు అనుకో, ఆడు ప్రాణం తీసుకుంటాడు. ఇక వేరే ఆప్షన్ ఉండదు ఆడికి. ఏందిరా బాబు ఇట్లున్నారు, దండమరా దూతా, మళ్ళీ గన్ని లైక్లు కొడతారు. అరే మీరు లైక్లు కొట్టేటోళ్ళు మీ బుర్రలు పైన ఉంటాయా కింద ఉంటాయా, మోకాళ్ళు ఉంటాయా, కిడ్నీలలో ఉంటాయా, ఏడుంటాయా? ఈ రీల్ కి అసలు మనకి ఏం నేర్చుకుంటున్నాం, మనకి ఏం నేర్పుతుంది అనేది చూడకుండా యాక్టింగ్, అది యాక్టింగ్ రా, అంతా నటనాది. నటనకు పడతారు ఏంట్రా? నటన కావాలి మనకి. మనకి సొసైటీలో ముందర వీడియోలలో ప్రతి చోట యాక్టింగ్ కావాలి. కానీ మనతోనే ఎవడైనా యాక్టింగ్ చేసి మనల్ని మోసం చేస్తే మాత్రం అది జనాల మెంటాలిటీ. అందుకే రాజకీయ నాయకులు కొన్నేళ్ల నుంచి ఇలా మోసం చేస్తున్నారు, నటించి 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 నటించి. నువ్వు ఎరుపుగానే ఇట్లాంటి కంటెంట్ నీకు ఎవడన్నా ఇస్తాడా? ఇయ్యడు. ఇట్లాంటి నిజాలు నీకు ఎవడన్నా ఇస్తాడా కంటెంట్ లో? ఇవ్వడు, ఇయ్యడు. నేను ఇస్తున్నా, సబ్స్క్రైబ్ చేసుకో. నా పిల్లని ఎడేసుకుని తిరగాలి. మాకు వచ్చి 10,000 జీతంలో దీనికి 6,000 ఫీటర్కి బండికే పెట్టి నేను ఎట్లా బతకాలి? నాకు పెళ్లి కాలి, పెళ్లి ఎట్లా చేసుకున్నాను? అరే నీ గురించే కదరా ఆ పిల్ల మాట్లాడింది, నువ్వే దాన్ని మాయ చేసావు. పెళ్లి కానీ పెళ్లి పెట్టి నువ్వే గుండుగా, అరే నీ దగ్గర డబ్బు లేదు అందుకే నేను పెళ్లి చేసుకోలేదు. నాకే దిక్కు లేదు, నా పిల్లని ఎడేసుకుని తిరగాలి. నేను చాలా సఫర్ అవుతుంది. సడన్గా 3 రూపాయలు పెరిగింది. డబ్బులు కూడా ఓకే, నాట్ బ్యాడ్, వాళ్ళకి నడుస్తుంది. ఇగో నువ్వు ఇట్లా ఉన్నావనే నీ మైండ్ సెట్ ఇదనే. పెళ్లి కానీ పెళ్లి పెట్టి నువ్వు అన్నది గుర్తుపెట్టుకో. పెళ్లి కానీ పెళ్లి పెట్టి నువ్వు, ఎందుకంటే నువ్వు ఎరుపు. యాక్చువల్గా పైసలు లేవు నీ దగ్గర. నిన్ను ప్రేమించి అది వేరే ఎరుపు చేస్తుంది. ఇక్కడ అది నిన్ను ఎరుపు చేస్తుంది, అన్ని ఎరుపు ఇస్తుంది. మొత్తానికి మీరు ఎరుపులు. నువ్వు అది కావాలని ఏడుస్తావు, అది నువ్వు కావాలని ఏడుస్తుంది. వాడేమో అది వేరుని కావాలని ఏడుస్తుందని వాడు ఏడుస్తుంది. ఏమి ఏడుపులు రా, మీ పనికిరాని ఏడుపులు మాకెందుకు రా బాబు? అరే నీకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేకుంటే నువ్వు పెళ్లి చేసుకో, ప్రేమించకు కూడా. కుల్లా చెప్పు. ఇక పంచాయతీ ఏడిపోతాయి మీకు తెలుసు, ఏడుగా పోతాయి. ఈ డ్రమ్ములు ఫ్రిడ్జ్లు కుక్కర్లు ఏడుగా పోతాయి. మధ్యలో ఫెమినిస్టులు వస్తారు, పనికి రాకుండా ఏమేమో అంటారు. వాళ్ళు ఎందుకు వస్తారో తెలియదు. ఇక మొత్తం పెద్ద భూకంపం వచ్చినట్టు అయితే మళ్ళీ అందరు మరిచి ఏం పనరా ఇది? సముద్రం లోపల అదేదో ఉప్పొంగుతుందరా, మీ అమ్మ మేలుడి ఇట్లా ఉప్పొంగుతారు, మళ్ళీ చల్లబడతారు, ఉప్పొంగుతారు చల్లబడతారు. మనిషికి వారం రోజులు కొట్టుకోకపోతే గరం అవుతాడు అంటారు చూడు, అట్లుంది పరిస్థితి. సబ్స్క్రైబ్ చేసుకో, వీడియోని లైక్ చేయి, కమెంట్ చేసి, షేర్ చేయి, మీ ఫ్రెండ్స్ కూడా రోస్టింగ్ ఎక్కించి ఎడ్యుకేట్ చేసి బీభత్సంగా వాడు పిచ్చోడు అయిపోవాలా మన వీడియోలు చూసి. అది మన ఏం. సబ్స్క్రైబ్ చేసుకో.